హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్షకు స్వాగతం సుస్వాగతం అంటాను అనుకుంటున్నారా? ఈరోజు థర్డ్ డే వచ్చేసింది. థర్డ్ డే మీరు చూస్తే మీకేమనిపించిందో మీరు చెప్పండి. జియో హాట్‌స్టార్‌లో అయితే నేను చూడడం జరిగింది. స్టార్ మాలో అయితే ఇప్పుడు రిలీజ్ అవుతుంది రాత్రి అయితే. కానీ ఈ ఎపిసోడ్‌లో మాత్రం రాజకుమారి కథ నిజంగా చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. చాలామంది ఉన్నారు ఒకటి చెప్తున్నా. నాకు చాలా బాగా నచ్చినది రాజకుమారిది. అందుకే ముందు ఆవిడది చెప్పి తర్వాత మిగతా వాళ్ళు చెప్తామనుకుంటున్నాను. దీనికైతే ముగ్గురు జడ్జెస్ విన్న మీరు కూడా ఇంప్రెస్ అయితే తప్పకుండా అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఏమనిపించిందో అయితే ఒకసారి కామెంట్ అయితే నాకు చేయండి. ఈ రాజకుమారి ఈ ఈవిడ చూడడానికి చాలా నల్లగా ఉన్నది, సన్నగా ఉన్నది. లుక్స్ అయితే మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువైతే కాదు. చాలామంది అంటారు కదా, లుక్స్ చూసే బిగ్ బాస్‌లో పంపిస్తారు అని చాలామంది ముందు కూడా నాకు మెసేజ్ చేస్తుంటే లుక్స్ బాగోకపోతే అప్లై చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అప్పుడు కూడా నేను చెప్పాను, లుక్స్‌కి ప్రాధాన్యత ఉండదు. మీరు చెప్పే మాటలు మీ యొక్క స్టోరీ దాని ప్రకారమే ఉంటుందని చెప్పేసి. మరి ఈవిడని ఎలా సెలెక్ట్ చేశారు? ముగ్గురు జడ్జెస్ చాలా అయితే ఇంప్రెస్ అయ్యారు. సెలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రాజకుమారి ఆవిడ తన గురించి చెప్తున్నప్పుడు నిజంగా ఈవెన్ సందీప్ గారి హ్మ్, అందరి కళ్ళలోనే నీళ్ళనేవి తిరుగుతాయి తప్పకుండానే. ఏమంటే ఈవిడికి ఫస్ట్ మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత ఏం చేశారంటే మామయ్యతో చేశారట మ్యారేజ్. 3 మంత్స్ తర్వాత ఏమైందనంటే అతను పిన్ని కూతురుతో మళ్ళీ పెళ్లి చేసేసుకున్నాడట. చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈవిడికి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మ్యారేజ్ అనేది చేయడం జరిగింది. అయితే ఎవరికిచ్చి మ్యారేజ్ చేశారో అతను పూర్తిగా అసలు పట్టించుకోకుండా బయట తిరుగుతూ ఇలాగే ఉండేవాడు. ఉంటే ఈ అమ్మాయి ఏం చేస్తే తను మార్చాలని తనతో పాటు ఏదో రకమైన బిజినెస్ కానీ ఏమైనా చేయించాలని చాలా ప్రయత్నం చేసిందంట. అసలు దేంట్లోని సక్సెస్ కాలేదు. ఏమీ చేయలేకపోతున్నాడు ఆయన. బయట తిరగడము అటువంటి పనులే చేస్తున్నాడు. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే అతన్ని మార్చే బదులు నేనే మార్చుకోవచ్చు కదా అంది. ఇది మంచి స్టెప్ నిజంగానే. నిజంగా మనం ఎవరినైనా మార్చాలని ప్రతిసార్లు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆవిడ మారలేదనుకో అప్పుడు ఏం చేయాలి మనంతట మనమే మారాలి. అదే ఆవిడ చేసిన పని. అతన్ని మార్చే బదులు నేనే మారచ్చు కదా అని చెప్పి తనే మారింది. ఎందుకంటే ఆవిడకి 3 పిల్లలు. 3 పిల్లల్ని పోషించుకోవాలి. భర్త అయితే అస్సలు తనతో ఉండడమాట. అటువంటప్పుడు ఏం చేయాలి? అందుకని ఏం చేస్తుందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం మొదలుపెట్టిందట. రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు దగ్గరకి 1,00,000 ఫాలోవర్స్ అయితే అవ్వడానికి వచ్చారు. ఈ విధంగా. తర్వాత జడ్జెస్ ఏమడిగారనంటే ఇప్పుడు నువ్వు బిగ్ బాస్‌కి వద్దాం అనుకుంటున్నావు కదా! మరి బిగ్ బాస్‌కి రావాలంటే నువ్వు ఫేమస్‌తో రావాలనుకుంటున్నావా? లేకపోతే నీకు డబ్బులు అవసరమే వస్తున్నావా అని అంటే, ఈ అమ్మాయి అనేది నాకు ఫేమస్ కావాలి, డబ్బులు నాకు అవసరమే. ఈ రెండింటి కోసమే నేననేది బిగ్ బాస్‌కి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని నేను పోషించాలి. అనంటే ఇప్పుడు మరేం చేస్తున్నామనంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉన్నది. తర్వాత చేస్తూ ఉండగానే తర్వాత ఆవిడకేంటంటే యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఇటుపక్క రైట్ సైడ్ ఉన్న బోన్ అది ఇరిగిపోయిందంట. ఇరిగిపోవడం వలన తనంతట తనే చాలా లో అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఎలాగైనా సరే చేయాలి అని చెప్పేసి. అప్పుడు 1 మంత్ అయిందంట దాన్ని రికవర్ అవ్వడానికి. ఆ టైంలోనే చాలా లో అయిపోయినప్పుడు ఒక్కసారి తనంతట తను ఆలోచించిందంట. ఎందుకు లో అవ్వడం? నాకు దెబ్బే కదా తగిలింది. నేను చచ్చిపోలేదు కదా! అటువంటప్పుడు మళ్ళీ గ్రో అవ్వచ్చు కదా! ఎందుకు నేను ఏడుస్తూ బాధపడాలి అని చెప్పేసి మళ్ళీ తను పైకి ఆపరేషన్ అది అయిపోయిన తర్వాత 1 మంత్‌లో క్యూర్ అది అయ్యిందంట. క్యూర్ అయిన తర్వాత తనకి ఒక ఫిల్మ్‌లో కూడా ఆఫర్ వచ్చిందంట. దాంట్లో ఆవిడ మంచిగా యాక్టింగ్ అది చేయడం అయితే జరిగింది. తర్వాత ఆవిడకి ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలని కోరిక అయితే ఉన్నదంట. ఎలాగో కష్టపడి ఇల్లు కట్టుకున్నది కానీ పూర్తిగా అయితే ఇల్లు కట్టుకోవడం అవ్వలేదు. సరే తన పిల్లలు ఉండడానికి ఒక ఇల్లు అనేది ఉంది కదా అని చెప్పేసి ఆ ఇంట్లో అయితే ఉన్నది. తర్వాత ఏమన్నారంటే మరి అంత కష్టపడుతున్న ఆయన్ని ఎందుకు వదిలేయొచ్చు కదా అని చెప్పేసి మీరు ప్రశ్నించొచ్చు. కానీ నేను వదలలేను. ఎందుకంటే తను చిన్నప్పుడు కూడా గ్రో అవుతున్నప్పుడు వాళ్ళ మామయ్య గ్రో అవుతున్నప్పుడు పెదనాన్న, తాత ఇలాగ అక్కడక్కడ టచ్ చేయడం అది నాకు తెలుసు అది. అటువంటిదే నా పిల్ల అంటే వాడు ఆడపిల్ల ఉన్నది. ఆ ఆడపిల్ల అనేది ఎదుర్కోకుండా ఉండాలి. ఎందుకంటే తండ్రి లేకపోతే ఆడపిల్లల్ని ఏ విధంగా చూస్తారనేది తన ఎక్స్‌పీరియన్స్‌తో తను చెప్పడం జరిగింది. అందుకనే ఒక భర్త అన్న అతను తండ్రి అనే అతను ఉండాలి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్‌కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమట. అందుకని చెప్పేసి తోడుగా హస్బెండ్ కూడా అడిగిందంట. ఏమని అడిగిందంటే, "నువ్వు ఉంటావా? ఉండడమైతే నువ్వు ఇష్టమైతే ఉండు. లేదంటే నువ్వు వెళ్ళిపో" అని అన్నాడు. కానీ ఆ అమ్మాయి అంటే ఇష్టం కనుక తనతోనే ఉంటుంది. మెయిన్ ఆ ఆడపిల్ల కోసమే ఈవిడ భరిస్తున్నది
అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. తర్వాత ఏమన్నదంటే బిందు మాధవ్ గారు పిలిచారు. పిలిచి ఏం చేశారంటే ఆవిడకి ఒక 3, 4 పేపర్ల మీద హస్బెండ్ అని రాశారు. రాసిన తర్వాత ఈ హస్బెండ్ అనే పేపర్ నీలో ఏ మాత్రం కసి ఉన్నదో, కోపం ఉన్నదో అదంతా అని చెబుతూ ఒక్కొక్క పేపర్‌ని నువ్వు చించి పడేయని చెప్పేసన్నారు. నిజంగానే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు ఏదైనా చెప్పాలనంటే. కానీ ఆవిడలో ఉన్న బాధ, కోపము, రోషము అన్నీ కనిపిస్తున్నాయి మనకు ఆవిడ కళ్ళల్లో. నిజంగా ఏడుపొస్తున్నా ఆవిడ దిగమింగుకొని ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ ఒక పేపర్ తీసుకుంది. పేపర్ తీసుకొని చింపినప్పుడు ఏమన్నదంటే ఆ అమ్మాయి, ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు అమ్మాయిని. పెళ్లి చేసి నువ్వు పంపించేసావు అమ్మాయిని. పంపించేసిన తర్వాత అక్కడ ఏవైనా ఇబ్బందులున్నా, ఏవైనా ఉన్నాయి, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి ఏదైనా అమ్మాయి వచ్చి తల్లిదండ్రులకు చెప్పుకుంటే, తల్లిదండ్రులు ఏం చెప్తారు? లేదమ్మా ఒకసారి పెళ్లి చేసేస్తాను, అందుకని నువ్వు వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవాలి అది ఇది అని చెప్పేసి పంపించేస్తారు. అంతేగాని అర్థం చేసుకోరు. అక్కడే ఉండాలి నువ్వని చెప్పేసి. తర్వాత ఆవిడ ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏదైనా ఉండి చచ్చిపోయారనుకో, ఒకవేళ చచ్చిపోయి సూసైడ్ చేయడం చేసుకుని ఏదైనా అయిపోతే, చచ్చిపోయిన తర్వాత వెళ్ళా తల్లిదండ్రులు ఏం చేస్తారు? అరే మేము ఉన్నాం కదా, మాకు బాధ చెప్పుకోవాల్సింది కదా, నువ్వు అంత పని చేయాల్సింది కదా అని అంటారు. అంటే బతుకున్నప్పుడు నువ్వు ఉన్నా లేనట్టే, చనిపోయిన తర్వాత మేము ఉన్నాం కదా అని అంటారు. అప్పుడు ప్రయోజనం ఏంటి? నిజమే కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా బాధలో ఉండి తల్లిదండ్రులు చెప్పుకున్నా అంటే చిన్న చిన్న బాధలు అయితే సర్ది చెప్పి పంపించాలి ఎలాగైనా సరే. అది కాదు, బేర్ కాని బాధలు ఏమైనా ఉన్నాయి అని అంటే అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా నువ్వు రిటర్న్ పంపించేస్తున్నావు అంటే మళ్ళీ ఏమంతా వస్తుంది? లేదు కదా. అటువంటిప్పుడు తను చేసుకుంది. మరి చనిపోయిన తర్వాత మాత్రం ఇటువంటి మాటలు మాట్లాడతారని చెప్పి పరాపరా చించి పడేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నదంటే, కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, మగపిల్ల తల్లిదండ్రులు ఏమంటారంటే, వీడు ఇప్పటిదాకా ఇప్పుడు మారలేదులే, పెళ్ళైపోయిన తర్వాత మారుతారని చెప్పేసి పెళ్లి చేస్తారు. అంటే 30 ఏళ్ల వరకు మారలేని అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం మారుతాడు? ఒక పిల్ల గొంతు కోసినట్టే కదా నువ్వు. 30 ఏళ్ల తర్వాత నీ కొడుకు గురించి నువ్వు తెలుసు. ఎందుకంటే కొడుకులు కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు కొట్టడాలు, చేయడాలు అన్నీ చేస్తారు. బాధ్యత లేకుండా అటు ఇటు చేయడం వల్ల చేస్తుంటారు. అటువంటి కొడుకును నువ్వే కంట్రోల్ చేయకుండా ఉన్నప్పుడు 30 సంవత్సరాల వరకు నువ్వే కంట్రోల్ చేయకుండా నువ్వేమీ చేయలేని మనిషి పెళ్ళైన తర్వాత ఎలా మారుతాడు? మారడు కదా. అటువంటప్పుడు ఎవరి గొంతు కోసినట్టు? ఆడపిల్ల గొంతు కోసినట్టే కదా నువ్వు. అనవసరంగా ఆ అమ్మాయి బాధపడుతుంది కదా అని చెప్పేసి అటువంటి అటువంటి ఎవరంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నట్టు ప్రవర్తించాలి, ఇటువంటి తప్పులు చేయకూడదని చెప్పి దాన్ని కూడా చింపేసింది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మగవాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు, బయటంతా తిరుగుతూ ఉంటారు, అన్నీ ఉంటారు, ఇంట్లో వచ్చి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అది అంతా ఆడవాళ్ళని చూపిస్తారు. నీకు ఏమీ తెలియను నువ్వు అది ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు ఆడవాళ్ళనే చూపించే బదులు నీ కోపాన్ని, నీ యొక్క దీన్ని అంతా ఆడపిల్లల మీద చూపిస్తున్నావు. అదే నువ్వు ఏదైనా పని మీద నువ్వు ఫోకస్ చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు కదా. ఏమీ లేకుండా ఇంట్లోకి వచ్చి భార్య మీద, పిల్లల మీద నువ్వు గట్టిగా అరిచి కోపం తెచ్చి కొట్టి తిట్టి చేస్తున్నావు. ఈ పనుల బదులు నువ్వు ఆ పని చేయొచ్చు కదా అని చెప్పేసి అది కూడా చెప్పి పడేసింది. నిజంగా చాలా కరెక్ట్ పాయింట్లో చెప్పింది. ఇది సమాజానికి నిజంగానే చాలా వరకు ఉపయోగపడతాయి అమ్మాయి చెప్పినవి. ఇది సహజంగా మనం చూస్తూనే ఉంటున్నాం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అది తర్వాత ఏంటంటే లాస్ట్ ఏంటంటే, అందుకని నా పిల్లల కోసము, నా యొక్క దీనికోసము నేను బిగ్ బాస్కి రావాలనుకుంటున్నానని చెప్పేసి ఇంకోటి చెప్పింది. కరెక్ట్గానే చెప్పింది అంతా. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఎవరు అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. తర్వాత బిందు మాధవ్ కాకుండా నవదీప్ కూడా గ్రీన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బిందు మాధవి గారు ఇంకా గ్రీన్ అయితే ఇవ్వలేదు. గ్రీన్ ఇవ్వకుండా ఆవిడ ఏమన్నదంటే, నువ్వు యాక్టింగ్ అది చేస్తుంటావు కదా, నువ్వు ఏదైనా ఒక యాక్ట్ చేసి చూపించండి. చాలా యాక్టివ్గా ఏంటంటే ఏవి తడుక్కోకుండా బెడుకోకుండా వెంటనే తను ఏదైనా ఏ సినిమాలో ఏ పాత్ర పోషించిందో అది అయితే చేసింది. అంటే హీరోయిన్గా చేయలేదు, నార్మల్గా చేసింది అన్నమాట అమ్మాయి. అది చేసింది. తర్వాత ఏంటంటే, నువ్వు ఒకటి రాయమని అంటే యాక్చువల్గా మనం ఏంటంటే ఇటువైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకి రాస్తే ఆ అమ్మాయి ఎడమవైపు నుంచి కుడివైపుకి రాసింది. నవదీప్ గారు వెళ్తే అది అద్దంలో చూసినప్పుడు నవదీప్ గారి కోసం అంటే నవదీప్ గారు చేసిన దాంట్లోనే హీరోయిన్ కింద ఉంటే బాగుండేదని చెప్పి అనుకున్నారట. దాంట్లోని అక్కడ ఐ లవ్ యూ నవదీప్ అని చెప్పేసి నార్మల్గా అన్నది. తర్వాత నవదీప్ గారు కూడా ఏమన్నారంటే, నీ స్టోరీకి లవ్ యూ అని అంటే నిజంగా చాలా సరదాగా కూడా ఉన్న మనిషి అనిపిస్తుంది. ఏమన్నారంటే, మీరు లవ్ యూ అన్నదే ఉంచి మిగతాది కట్ చేసేయండి అని చెప్పేసి ఎడిటర్స్ చెప్తున్నట్టు చెప్పింది అనమాట. తర్వాత డ్యాన్స్ అది చేసింది. అంతా చాలా ఇదిగా అనిపించింది. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని చెప్పేసాను. ఎందుకంటే అభిజిత్ ఇది ఒక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, నీలాంటి మనిషి
బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని చెప్పేసి నా ఉద్దేశం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో రాజ్కుమార్ని మనం చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఇటువంటి కథ విన్న తర్వాత మీలో ఎంతమంది రాజ్కుమార్ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని అనుకుంటున్నారో చెప్పండి. బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇవ్వడం జరిగింది. అంటే ముగ్గురు గ్రీన్ అయితే ఇచ్చారు. ఈ అమ్మాయి ఏంటంటే టాప్ 15లో అయితే మనం చూడబోతున్నాము. ఇది మాట జరిగింది. ర్యాంప్ వాక్ కూడా చేస్తుంది నవదీప్తోని. చాలా యాక్టివ్గా అయితే ఉన్నది. బాధ ఉన్నా సరేను చాలా ఇదిగా ఎంత ఏడుపు వస్తున్నా ఏడుపుని కంట్రోల్ చేసుకున్నదంటే నిజంగా అది చూడాల్సింది. ఒకప్పుడు ఒక మాట అన్నది ఏమంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మొహాన్ని ఆ అమ్మాయి చూసుకుంటేనే భయపడుతూ ఉండేదట. అటువంటి సమయంలోని వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లగాడు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి తిండి లేకుండా తన మీద వచ్చి పడుకునేవాడట. అటువంటిది ఆ పిల్లగాడు కూడా తన దగ్గరికి రావడానికి భయపడుతూ ఉండేవాడట. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది నాకు అని చెప్పేసి అనిపించింది. చాలా బాధలో ఉన్న మనిషి అయినా సరే ఎక్కడా తొనకుండా పెడకుండా ప్రతి దానికి సమాధానం చెప్తూ చాలా ఇదిగా అనిపించింది. మరి మీలో ఎంతమందికి ఈ రాజ్కుమార్ని బిగ్ బాస్ హౌస్లో చూద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఎవరంటే సృష్టి అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే మోడలింగ్ అది చేస్తుంది. బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి కొన్ని చెప్పినవి నాకు ఎందుకునో హార్ట్ టచింగ్గా అనిపించలేదు. కొన్ని ఏంటంటే లింక్ కుదరలేదు అనమాట. ఏమైందంటే అమ్మాయి మోడలింగ్ ర్యాంప్ వాక్ చేస్తున్నదంట. తర్వాత మోడలింగ్ అది చేస్తుంది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారంటే ఫస్ట్ జాబ్ చేసుకో, వీకెండ్స్లోనే నువ్వు ఇటువంటి పనులు అంటే నీకు ఇష్టమైన నువ్వు పనులను చేయమని అన్నారంట. కొన్ని రోజుల తర్వాత బాంబే వెళ్ళిపోయి నీకేం కావాలనుకుంటావు అది చెయ్యు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అటువంటి టైంలో ఒక అబ్బాయి అనేది పరిచయం ఏర్పడింది, బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి ఒకసారి ఏంటంటే ఇలాగా ర్యాంప్ వాక్ షోకి వెళ్తానంటే దవడ మీద కొట్టడం జరిగింది. కొడితే ఇప్పుడు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, అది పగిలిపోయేటట్టు అయిపోయింది అని చెప్తాను. కానీ మళ్ళీ తర్వాత ఏం చెప్పిందంటే అదేమి ఇంకా గట్టిగా కొట్టుంటే పగిలేవి, తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది అని చెప్తాను. ఒక దగ్గరేమో పగిలిందని అంటుంది, ఒక దగ్గరేమో పగలలేదు, నార్మల్గానే ఉన్నది అని చెప్పేసి గట్టిగా కొడితే అయ్యేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళ మదరు ఫాదరు వద్దు అని చెప్పేసి వీకెండ్స్ అని తర్వాత ముంబయ్యే పంపించారని చెప్పేసి అన్నది అక్కడ కొంచెం లింక్ అనేది కుదరలేదు. తర్వాత ఏంటంటే ఆ బాయ్ ఫ్రెండ్ అయితే వదిలేసాను. తర్వాత ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఏ కాలేజీలో ఉన్నాడో అక్కడికే వెళ్ళి జడ్జి కింద ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. మరి అది నాకు ఎందుకు అంత నమ్మకంగా అనిపించలేదు. మరి ఏమో చెప్పలేం, నిజం కూడా అయ్యి ఉండొచ్చేమో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే 2 గ్రీన్స్ ఒక రెడ్ అయితే దొరకడం జరిగింది. మరి చూడాలి ఎలా. కానీ యాక్టివ్గా అయితే ఉన్నది. తర్వాత బాగానే ఉన్నది అంతా అని. తర్వాత ఏంటంటే నువ్వు వంట అది చేయగలవా అని చెప్పేసి అడగడం జరిగింది. వంట చేయగలంటే అది చేసుకుంటూ అంటాను, కానీ రొట్టెలు చేస్తామని అంటే చేస్తాను కానీ అవి అప్పడలాగా వస్తాయన్నది. పిండి కలుపుతున్నప్పుడు శ్రీముఖ్ గారు వచ్చి వాటర్ అది పోస్తూ వచ్చారు. అది తప్పించుకుంటూ బాగానే ఉన్నది. తర్వాత శ్రీముఖ్ గారితో కొంచెం ఆర్గ్యుమెంట్ అది బాగానే చేసింది. తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉంటే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత ఇది ఉన్నదా నీకు, ఆ ఎనర్జీ అంతా ఉందంటే ఉన్నది. ఎందుకంటే నేను ముంబైలో ఉన్నాను. ముంబైలో ఉన్నప్పుడు ఏ వర్క్ అనేది ఈజీగా దొరకదు, దానికి చాలా కష్టపడాలి. దానివల్ల చాలా ఎన్నో దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గర నుంచి రిజెక్షన్స్ కూడా నాకు దొరికాయి. అందుకని నేను చేయగలను మాత్రం చెప్పడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి నాకేంటంటే వెంకీ వైబ్స్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి దాంట్లో ఏం రాశాడంటే నెక్స్ట్ ఇంకో జన్మ ఉంటే ఏం పుడతామంటే పంది కింద పుడతానని చెప్పేసి రాశాడు. అది అర్థం కాలేదు ఎందుకు అలా రాశాడు అని చెప్పేసి. కానీ యాక్టివ్గానే ఉన్నాడు. ఫస్ట్ ఏంటంటే అభిజిత్ ఏమన్నాడంటే ఒక విలన్ టెర్రరిస్ట్ కింద నువ్వు చేసి చూపించు అని చెప్పేసి అంటే యాక్టింగ్ అది ఇది అని చెప్పేసి బాగానే చేశాడు చేయడం. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే బురదని తెచ్చిపెట్టినప్పుడు పంది కింద యాక్ట్ చేయమంటే బాగానే యాక్ట్ చేశాడు, వచ్చాడు. కానీ మట్టిలో వచ్చి కూర్చోవచ్చు బాగానే ఉంది. కానీ ఎనర్జీ ఈవెన్ ఏంటంటే అతని ఫేస్ను కూడా బురదలో అయితే పెట్టడం జరిగింది. అంతలా చేశాడంటే ఆయనకి అంత బిగ్ బాస్ అంటే అంత ఇష్టమా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నాడు అబ్బాయి మాత్రం. తర్వాత ఏంటంటే మా ముగ్గురు గురించి ఏదైనా చెప్పంటే ముగ్గురు గురించి ఫటాఫట్ చెప్పాడు, ఈ వైబ్ ఉన్నది మీలో అని చెప్పేసి కూడా. మరి దాంట్లో ఏంటంటే ఒకళ్ళు గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది, మిగతా ఇద్దరు రెడ్ అయితే ఇచ్చారు. మరి చూడాలి ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తాడు అని చెప్పేసి అది. తర్వాత ఇంకొక వచ్చింది వైజాగ్ నుంచి వచ్చింది. ఎవరంటే అమ్మాయి పేరేంటి చెప్తానండి, అపర్ణ అని చెప్పేసి వచ్చింది. ఈ అపర్ణ ఈవిడ ఏంటంటే కొంచెం బాగానే ఉన్నది. బట్ ఏమంటే డిఫెన్స్
లోని నేను ట్రైనింగ్ అది ఇస్తానని చెప్పేసి అన్నాను. ట్రైనింగ్ ఇస్తానన్నప్పుడు అక్కడ నవదీప్ గారు అడిగారు ఏంటంటే, ఏ డిఫెన్స్ నీ పేరు చెప్పు, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నావు ఏంటంటే, ఆ అమ్మాయి మాత్రం చెప్పట్లేదు. ఏంటంటే మరి పేరు చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారంటే, నువ్వేం పేరు చెప్తే అది మా ఇన్స్టాగ్రామ్లో వాటిలో పోస్ట్ చేస్తావు, నీకు ఎలాగైనా ఇది వస్తుంది, గుర్తింపు కావాలి కదా నీ దానికి చేసేదానికి అని చెప్పానంటే చెప్పట్లేదు. తర్వాత అక్కడ ఏంటంటే ఇద్దరు రెడ్ ఇచ్చారు. రెడ్ ఇచ్చిన వెంటనే ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందని పూర్తిగా వెళ్ళిపోతే బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ రావడం వెళ్ళడం, రిటర్న్ రావడం వెళ్ళడం అది చేస్తుంది. నీకు ఇక్కడ చిన్న రిజెక్షన్‌కే నువ్వు తట్టుకోలేక నువ్వు ఏడుస్తున్నావు అని అంటే, మరి నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో ఎలా గెట్ ఆన్ అవుతావు? అవ్వలేవు కదా! అందుకనే ముగ్గురు రెడ్ ఇచ్చేసి ఆవిడనైతే పంపించడం జరిగింది. ఇంకొక అమ్మాయి ఉన్నది లాస్ట్‌లోనే లయ అని. లయ ఈ అమ్మాయి మాత్రం చాలా యాక్టివ్‌గా, చూడడానికి చిన్నగా ఉంది, సన్నగా ఉన్నది. కానీ ఆవిడ అంటే ప్రతిదానికి స్పాంటేనియస్‌గా ప్రతిదానికి సమాధానం అయితే చాలా బాగా చెప్పింది. నేను చూడడానికి బక్కగా ఉన్నానేమో, లోపల మాత్రం శక్తి చాలా ఉన్నది అని చెప్పేసి అన్నది. నాకు టాలెంట్ ఉన్నది అని చెప్పేసింది. తర్వాత నన్ను చూస్తే ఇలా ఉన్నాను అనుకుంటారు, నేనేమి తినను అనుకుంటారు కానీ నేను చాలా తింటాను అని చెప్పేసి కూడా చెప్పింది. తర్వాత ఏంటంటే ఆ అమ్మాయిని ఒక గోను సంచి అది పట్టుకున్న తర్వాత శ్రీముఖ్ గారు ఏంటంటే 1.5 ఉన్నవి దగ్గర దగ్గర 7 వేస్తారు బ్యాగ్స్ వేసింది. అక్కడి నుంచి జడ్జెస్ అక్కడ కూర్చుంటారు, అక్కడ దాకా రావాలని చెప్తే అక్కడ దాకా నడుచుకొని కూడా వచ్చింది. తర్వాత బాగానే ఉన్నది. అంటే అంత వెయిట్‌ని తను అంతసేపు మాట్లాడుతూనే ఉన్నది. తర్వాత అంత వెయిట్ పట్టుకొని అంతసేపు మాట్లాడడం కూడా కష్టమే కదా! మాట్లాడుతూ అది ఇది అన్నీ చేస్తూనే ఉన్నది. దానికేంటంటే 2 గ్రీన్స్ దొరికాయి. ఒకటి మాత్రం ఇది దొరికింది. రెడ్ అయితే దొరకడం జరిగింది. మరి చూడాలి. చూడడానికైతే బాగానే ఉన్నది. నాకు ఈ అమ్మాయిని చూస్తేనేమో 9లోని శ్రీజని చూసినట్టు అనిపించింది. శ్రీజ కూడా అంతే కదా! ఎక్కువ గలగలగలగా మాట్లాడుతూ ఉండేది. తర్వాత ఏంటంటే ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే చేయడం అది చేయడం జరిగేది కదా! అలాగే సేమ్ అలాగే అనిపించింది నాకు. శ్రీజలాగే అనిపించింది. సేమ్ నాకు శ్రీజలాగే అనిపించింది మాట ఈ అమ్మాయిని చూస్తుంటే. మరి మీకేమనిపించింది ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నాకు నేను చేసిన వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది కొంచెం ముందుకు అనేది వెళ్తుంది అందుకని చెప్పేసి. ఓకే, బాయ్.